బ్రాహ్మణులపైన దాడి అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. బ్రాహ్మణులని ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. రీసెంట్గా కూడా గత కొన్ని రోజుల క్రితం పొన్నూరులో ఉన్న ఒక ఆలయంలో ఉన్నటువంటి పూజారి గారి మీద కూడా దాడి చేశారు అన్యమతమైనటువంటి వాళ్ళు. అంటే బ్రాహ్మణుడు అంటే ఏమీ చేయలేడు, బ్రాహ్మణుడు ఏమీ చేయలేడు కాబట్టి మనం దాడి చేస్తే సరిపోతుంది, బ్రాహ్మణుడు ఏమీ చేయలేడు కాబట్టి మనం దాడి చేయొచ్చు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని మాత్రమే కాదు, బ్రాహ్మణుడు అంటే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. బ్రాహ్మణుడిలో ఎంత బ్రహ్మజ్ఞానం ఉందో అదే బ్రాహ్మణుడిలో అంత క్షాత్రం కూడా ఉంది. పరశురాముడిని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకసారి బ్రాహ్మణుల మీద కనుక దాడి చేస్తే, పూజారుల మీద దాడి చేస్తే, అర్చక స్వాముల మీద మీరు దాడి చేస్తే ఒక్కొక్క బ్రాహ్మణుడు ఒక్కొక్క పరశురాముడితోటి సమానం. గుర్తుపెట్టుకోండి. పరశురాముడిలాగా ఒక్కొక్క బ్రాహ్మణుడు కనుక మారితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.